మరి వీళ్ళ పూజ చేసినట్టుగా అని మాత్రం మళ్ళా అడగవచ్చు. ఋషి ప్రోక్తమైంది వీళ్ళిద్దరికి పూజ చేస్తే విష్ణువును ఎక్కడ మనం మర్చిపోతాము అని చెప్పేసి వీళ్ళిద్దరికి కలిపి పూజ చేసిన వీళ్ళిద్దరి పూజా ఫలముతో పాటు విష్ణుమూర్తిని అర్చన చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యాన్ని కలిగిస్తుంది అని ఆ ఇద్దరిని కలిపి ఉమాశంకరుని కలిపి పూజ చేయడం ఎక్కడంటే అర్ధనారీశ్వర తత్వం. ఇద్దరికి ఆరాధన జరుగుతుంటే ఈ ఆరాధన అంతా వైకుంఠంలోకి వెళ్ళి విష్ణుమూర్తి కూడా సంతోషిస్తాడు. ఎందుకు సంతోషిస్తాడు ఆయన అంటే ఆయనకు గురువు శివుడు, ఈయనకు గురువు విష్ణు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివ. శివుడి హృదయంలో నిరంతరం నారాయణమూర్తి ఉంటాడు, నారాయణమూర్తి హృదయంలో నిరంతరము పరమశివుడు ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన అభేదం లేదు కనుక అటువంటి అర్ధనారీశ్వర తత్వం పార్వతీదేవికి కలగడానికి ప్రధానమైనటువంటి కారణం సాక్షాత్తు లోపల ఉన్న వినాయకమూర్తి. గజానన మహారాజుకి, విఘ్నేశ్వర భగవానికి, గణపతి బొప్ప